హాయ్ ఫ్రెండ్స్, వాడపల్లి వెంకన్న స్వామి ఆలయ స్థల పురాణం ఏమిటంటే, పూర్వం కొంతమంది ఋషులు వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి భూలోకంలో పెరుగుతున్న అధర్మాల గురించి చెప్పి వారిని నువ్వే కాపాడాలని వేడుకుంటారు. అప్పుడు ఆ మహావిష్ణువు నేనే కలియుగంలో వెలిసి నిత్య పూజలను అందుకుంటూ వారిని కాపాడుతానని అభయమిస్తాడు. కొద్ది రోజులకు వాడపల్లి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందనం పెట్టె కనిపిస్తుంది. ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్లకు అది మాయమైపోతుండేది. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడికి కలలో స్వామి కనిపించి, కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకపోతున్నారు. తెల్లవారక ముందే అందరూ సూచిగా గౌతమి నదిలో స్నానం చేసి పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణగరుడ పక్షి వాలి ఉన్న చోటులో తానున్న చందన పీఠిక దొరుకుతుందని చెప్తాడు. అప్పుడు ప్రజలు స్వామి చెప్పిన విధంగా చేయగా చందన పీఠికలో శంఖచక్ర గదాయుధుడైన శ్రీ మహావిష్ణువు విగ్రహం కనిపిస్తుంది. ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెప్తాడు.